తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్లూ లేని మర్డర్ నేను బ్రేక్ చేశారా? క్లూ లేని మర్డరు అక్కడంటే మాకు ఐడి పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ పొదిల్లో చేశాను సార్. నేను పొదిలి సిఐగా ఉన్నా 2014 12 to 14 చేశాను. పొదిల్లో ఉన్నప్పుడు ఒక లేడీని, చీమకుర్తి లేడీని ఒక రేప్ అండ్ మర్డర్ చేసి ఒక పొలంలో పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆమెను చూసిన తర్వాత నాకు మనిషిని చూడగానే మేము 95 బ్యాచ్ కదా సార్, మాకు అప్ప బాగా నేర్పింది సార్. వాస్తవంగా మా 95 బ్యాచ్ని మీరు ఎవరు చూసినా 95% నా రిజంబ్లెన్సెస్ కనపడతాయి. మా బ్యాచ్లో ఎవరో 5% ఉంటారేమో. మా దగ్గర అన్నీ ఆ క్వాలిటీసే. మేము చూడగానే ఇది ఇక్కడ మర్డర్ చేశారు, ఇక్కడ తీసుకెళ్ళి పడేశారు అనేది నేను చూసిన తర్వాత ఫస్ట్ 25 రోజులు క్లూ లేదు. రెండో రోజు వచ్చేటప్పటికి సార్ సాయంత్రానికి మాకు ముందు బాడీ ట్రేస్ అయింది. ఎనీ కేసు బాడీ ట్రేస్ అయితే సగం ట్రేస్ అయినట్టే. అతను చనిపోయిన ఆమె నా పేరు నారాయణమ్మ అనుకుంటా పేరు, అతని పేరు నారాయణ, నాకు సరిగ్గా గుర్తులేదు. అతను ఒక మాట చెప్పాడు, సార్ మా అక్కయ్య చేసి ఉంటుంది సార్ ఈ మర్డరు అని. వాళ్ళు కూడా వచ్చున్నారు ఆ రోజుకి. వాళ్ళ అక్క దగ్గర నుంచే ఆవిడ బయలుదేరింది, మర్డర్ అయ్యింది. ఇది మా అక్కయ్య చేసి ఉంటుంది సార్. మీ రేప్ అండ్ మర్డర్ కదా? రేప్ అండ్ మర్డర్. మాకు అసలు అర్థం కాల. ఆయన ఒక మాట చెప్పాడు నాకు. సీన్లో ఒక చిన్న కాగితం ముక్క దొరికింది సార్. ఆ కాగితం ముక్క మీద ఫోన్ నెంబర్ ఉంది. నేను ఆ కాగితం ముక్క కూడా సీజ్ చేశాను. మా వాళ్ళందరూ ఉండి అదేదో గాలి కొట్టుకొచ్చుంటుంది సార్ అని చెప్పి అన్నాడు. అంటే లేదు సీన్లో ప్రతిదీ మనకు అవసరమే అని చెప్పేసి తీసుకున్నాం. ఆ ఫోన్ నెంబర్ చూస్తే కాజీపేట వచ్చింది, ఇక్కడ కడప. కాజీపేటలో వాళ్ళని ఎమ్మటే సిడిఆర్స్ తెప్పిస్తే వాళ్ళ లొకేషన్ ఇక్కడే ఉంది. సో వాళ్ళు కాదు, రూల్ అవుట్. ఇక మాకు క్లూ లేదు. వాడేమో 24 గంటలు మక్కే చేసింది సార్ అంటున్నాడు. నేను ఎలా ఫిక్సప్ చేయాలి? వాళ్ళు డైలీ వస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఇక నేను సెల్ టవర్స్ తీసి, సెల్ టవర్స్ లొకేషన్స్ మొత్తం తీసి, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వరకు తీసి, అప్పట్లో సెల్ నాలెడ్జ్ తక్కువే సార్, మేము కొద్దిగా నాకు తక్కువే, బట్ నేను పక్కనున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని దాన్ని తీసి దాదాపు ఒక 70,000 ఫోన్లకి చేసి ఉంటాను సార్. ఫోన్లు అంటే ఒక టీంని పెట్టి మీరు పలానా రోజు ఇటు వచ్చారంటే నేనే ఒకరితో మాట్లాడా. వాడు కాజీపేట అన్నాడు. మీది ఎక్కడంటే కాజీపేట అంటే మీరేమన్నా ఇటు వచ్చారంటే లేదు సార్, నేను కొండకు పోయేవాడిని సార్ అన్నాడు అని పెట్టేసి. ఈ సెల్ టవర్లోంచి తీసిన తర్వాత మెయిన్ ఎవరు ఆ రూట్లో ఎవరు వచ్చారని చూస్తే వాళ్ళలో ఒకటి కాజీపేట వచ్చింది. ఇక కాజీపేట లింక్ ఉందని చెప్పేసి మేము వెళ్ళి అసలు ఆ ఫోన్ వాడిని ఏదైతే ఫస్ట్ ఫోన్ ఉందో ఆ ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళాం. వాడుండి ఇది పలానా వాడుకి ఇచ్చాను సార్ నేను అన్నాడు. ఏంది సార్ అంటే వాడి కోసం వచ్చారంటే నాకు చెప్పండి సార్ ఏందో అన్నాడు. ఏం లేదు ఈ విధంగా మా దగ్గర జరిగిందంటే, సార్ మర్డర్ సంగతి నాకు తెలియదు కానీ సుమోలో అయితే వచ్చిన మాట కరెక్ట్ సార్ అన్నాడు. సుమోలో అయితే వచ్చిన మాట కరెక్ట్ అన్నాడు. ఇక వెళ్ళాం, వాడిని పట్టుకున్నాం. నాకు అసలు తెలియదు అంటాడు. మొత్తం చెప్తే క్లియర్గా అడ్మిట్ అయ్యారు. వాళ్ళ అక్క కూతురు, వాళ్ళ కొడుకు. ఈ అక్క కూతురు ఫోన్ చేసి వీళ్ళని ట్రాప్ చేసి, కాజీపేట వాళ్ళని తను ఏదో ఎస్ఐగా ఫోన్లో ట్రాప్ చేసి, వాడు ఎస్ఐ అనుకోనే వచ్చాడు. సుమోలో బయలుదేరి వచ్చి ఆవిడ్ని అప్పటికే మత్తుమందు కలిపిన డ్రింక్ తాపిచ్చి తీసుకొని వచ్చి 4 నిమిషాల్లోకి వచ్చి చంపేటప్పుడు 4 పట్టుకుంటారు, రేప్ చేస్తాడు. ఇలా జరిగింది. అది ఎందుకండి ఆమె ఎందుకు చేసింది? యాక్చువల్గా ఈమె ఎవరైతే చెల్లెలు ఉందో చెల్లెలు ఆమె భర్తని ఇల్లీగల్ కాంట్రాక్ట్తో పెట్టుకుంది. ఎవరు చెల్లెలు? ఇప్పుడు చచ్చిపోయిన ఆవిడకి ఈ అక్క భర్తకి, అంటే ఆమె చెల్లెలే ఈమె భర్తకి ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంది చనిపోయిన ఆమెతో. అతను ఈమె కోసం చీమకుర్తి వెళ్తూ చీమకుర్తిలో దారిలో యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ వీధిని పడింది. అతను కొద్దిగా మంచి పాలిష్డ్గా బతికినోడు పొలిటికల్గా. అతను చనిపోవడంతో వీళ్ళు ఆ కూతురికి కొడుక్కి ఏం వల్లే చనిపోయాడు అనేది పడి
మెత్తగా మంచితంగా చనిపోయిన నెల రోజులకి ఇది జరిగింది. ఆ కూతురు ఎందుకు మరి తీసుకుందండి? ఎస్ఐగా ఎందుకు యాక్ట్ చేసింది? ఈమె చంపలేదు, ఉమ్. ట్రాప్ చేసింది సెక్షువల్గా. అంటే మనం అనకూడదు ఆమెని, ఆహా. సెక్షువల్గా ట్రాప్ చేసింది వాడిని. ఎవరిని? ఈ కాజీపేట వాడిని. ఏదో ఒక ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఎవరెవరియో నెంబర్లు దొరికినప్పుడు ఒక నెంబర్ ఆమెకు దొరికింది. ఇక రెగ్యులర్ కాంటాక్ట్ చేస్తూ అతనితోటి, నువ్వురా నేను నీకు ఫస్ట్ మర్డర్ అని తెలియదు అతనికి, రా ఒకసారి మనం కలుద్దామని చెప్పి పిలిచి, నువ్వు నలుగురిని తీసుకొచ్చుకో, కొద్దిగా నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు వసూలు చేయాలి కొద్దిగా అని చెప్పేసేసి అని పిలిపిస్తుంది. పిలిపించిన తర్వాత వాళ్ళకి మందు దాపి ఒక 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చంపిస్తుంది. ఇది కేసు లైఫ్ కన్విక్షన్. సూపర్. లైఫ్ కన్విక్షన్ కోర్టులో. కాజీపేటానికి అక్కడికి వచ్చే వరకు మర్డర్ చేస్తాం తెలియదు, అక్కడికి వచ్చినప్పుడు తెలియదు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత 25,000 ఇచ్చి చంపేమని చెబితే చంపేశారు ప్లస్ రేప్ చేసేసాడు. చంపిన రేప్ చేశారు. వాళ్ళు పట్టుకుంటారు, ఈడి పనిలో ఈడుంటాడు, వాళ్ళ పనిలో ఒక పక్క ఆమె ఏమో చున్నీ పట్టుకుంటాడు, ఆవిడ పక్కా ఉంది. ఆవిడికి లైఫ్, అతనికి లైఫ్, అతనితో పాటు వచ్చిన ఇద్దరికి లైఫ్. సూపర్. అది భలే కేసు. ఆ కేసులో నాకు మనస్తృప్తి ఏంటంటే డిటెక్షన్ కాదు, ఆ సూమో డ్రైవర్ని అప్పుడు రఘురామరెడ్డి ఎస్పీ గారు, మా కుల్ రఘురామరెడ్డి గారు, ఆ డ్రైవర్ని కూడా పెట్టమంటారు సార్. నేనుండి లేదు సార్ అతనికి తెలియదు, అతని వాయిస్ రికార్డు కూడా ఉంది, ఏదో డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చి దించిపోయి నీ బాడుగు నీకు ఇస్తానంటే వచ్చాడు, అతను దీనిలో విట్నెస్ సార్, ప్రైమ్ విట్నెస్, అతను బండి ఆడపెట్టి వాళ్ళు పోయి లోపల పోయి చంపుతారు అని ఆయనతో పోట్లాడా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పెట్టాల్సిందే అంటాడు. నేను ఒకరోజు పర్సనల్గా వెళ్ళి ఎవరికైనా ఇచ్చేయండి సార్ ఈ కేసు, నేను పెట్టలేను సార్ అతను అని చెప్పి అడిగాను. ఎందుకంటే నాకు కూడా బాధేస్తుంది, అన్యాయంగా మర్డర్ కేసు, ఏదో చిన్న పెట్టి కేసు అన్నా కూడా తప్పే, కానీ డ్రైవర్ మీద అంటే డ్రైవర్ ఆయనకేం లేదు, వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, కాజీపేట నుంచి వచ్చాడు కదా, వాడెందుకు అంటే మేము ఏదైనా చెబితే ఆఫీసర్స్ ఒక సెకండ్ యాంగిల్లో కూడా చూస్తారు, ఏమన్నా వీడేమన్నా. నేను అది కూడా చెప్పాను సార్, నేను దాని ఓన్లు కాదు సార్, మీరు కావాలంటే ఇంకెవరికైనా ఇచ్చుకోండి సార్ అంటే లేదు ఇంత ఎందుకు అంటే, లేదు సార్ అతను అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు సార్ అంటే, సరే చివరికి అతని ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ మీద వాళ్ళకి లైఫ్ పడింది. అంటే సాటిస్ఫాక్షన్ అది. ఈ డిటెక్షన్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒకరిని అన్యాయంగా మనం పంపించలేకపోయి వాడి వల్ల మన కేసు కూడా సక్సెస్ అయింది. సక్సెస్ రేటు మర్డర్ కేసులో రావడం బాగా అరుదు సార్. నా దాదాపు 7-8 కేసుల్లో కన్విక్షన్లు వచ్చినాయి. ఒక ఎంఆర్తో గొడవపడి, తహసీల్దార్ గొడవపడి సార్ యూనిఫామ్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు సార్. ఇక్కడ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్. ఎప్పుడూ అనిపించలేదా ఎందుకు వచ్చాం వెళ్ళిపోదామని? అసలు ట్రైనింగ్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. ట్రైనింగే మమ్మల్ని హింస పెడతారు. ట్రైనింగ్ అంటే అది వేరు, అసలు వేరు, హింస పెడతారు కాబట్టి. మధ్యలో నేను 98లో అనుకున్నాను సార్, నేను రిజైన్ చేయలే నా ఏఎస్ఓ పోస్ట్కి, లీన్ మీద వచ్చా. 98కి మా ఆవిడ కొద్దిగా అడిగింది, అవసరమా మనకి ఈ రప్చర్ అని, ఈ రప్చర్ అవసరమా అని అడిగింది. అంటే లేదు క్యాడర్ పోస్ట్ కాబట్టి కొద్దిగా మనం పడాల్సిందే, వాళ్ళని తప్పదు. అప్పుడు ఓకే, కానీ సస్పెండ్ అవ్వడం, మనం ఎవరైతే మనం నమ్ముతాం వాళ్ళే మనకు ఎదురు తిరగడం, ఏ డిపార్ట్మెంట్ అయితే మనకి మన డిపార్ట్మెంట్ కోసం ఒబే చేస్తాం వాళ్ళే మీకు ఎదవా అన్నం లేదంటే ఇటు మాట్లాడుతుంటే సార్, ఆఫీసర్లు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతుంటారు సార్. మనం ఈ కెనాట్ టేకెన్ ఇన్ టు కాగినియన్స్. ఎప్పుడు కూడా ఆయనకి పూర్తిగా మన గురించి ఆఫీసర్స్కి కొంతే తెలుస్తారు, వెంకటేశ్వర పలాన్సీ సస్పెండ్ అయ్యాడు, ఆ యాంగిల్లోనే మాట్లాడతారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, వన్స్ సస్పెండెడ్ అంటే సస్పెండెడ్ ఆఫీసర్ కానీ చూస్తారు లైఫ్ లాంగ్. మన దానిలో అంతే, మిగతా వాళ్ళంతా డజన్ మీన్ దట్ అలా ఆల్ గుడ్ అని కాదు. దొరికినోడు దొంగ డిపార్ట్మెంట్ అయితే ఒకసారి స్టడీ చేస్తారు కదా, స్టడీ కానీ వాళ్ళకి అంత సమయం ఉండదు సార్. మనం అనుకోవటం కాదు, మన గురించి ఆలోచించేంత ఉండదు. బట్ మనం పోయినప్పుడు చాలామంది మాట్లాడటం చేతగాక, మాట్లాడటానికి భయపడి చెప్తే వింటారు సార్ ఆఫీసర్లు. మేము చాలామంది దగ్గర ఉన్నా చెప్తే వింటారు. ఇప్పుడు మమ్మల్ని దగ్గరికి తీసుకున్న ఆఫీసర్, నా ఐపీఎస్లో నాకు పోస్టింగ్స్ అన్నీ, మరి వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు? వాళ్ళ దగ్గర చేశాం కాబట్టి వాళ్ళకి చెయ్యని ఆఫీసర్ వస్తారు, తెలియక కొంతమంది తెలియక అనుకుంటారు. వాళ్ళు అన్నారని మనం బాధపడాల్సిన పని లేదు సార్. అయితే దాన్ని మనం కాంట్రడిక్ట్ చేయగలగాలంటున్నాను. అదే చెప్పానే సార్, గోపాలరావు గారు 2 ఏదో పనులు చేసామన్నారు. నేను చెప్పిన తర్వాత నేను మరి మీ సీట్లో ఉన్న వాళ్ళని కామెంట్ చేయాలి సార్, నేను ఎట్లా చేస్తాను సార్ అన్న. అర్థం చేసుకున్నారు, పోస్ట్ ఇచ్చారు.
అది ఉంది, ఇది ఉంది. కాకపోతే చెప్పుకునేంత ధైర్యం నాలాగా అందరికీ ఉండకపోతుంది. మాకు గురువు గారు ధైర్యం ఇచ్చారు కాబట్టి ఆ గురువు గారి నీడలో వెళ్తున్నాం. ఎక్కడ ఆఫీసర్లు మమ్మల్ని ఇంతవరకు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని తిట్టిన దాఖలా నా సర్వీసులో లేదు సార్. 100% జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇన్ని బాధలు పెట్టినా, ఇన్ని బాధలు ఉన్నా, నేను అంటే బాధలు ఆ ఒక్క 2 బాధలే. మిగతా డిపార్ట్మెంటల్గా డిఎస్పీతో 2 సంవత్సరాలు 2 నెలలు మాట్లాడకుండా ఉద్యోగం చేశానంటే ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆషామాషిగా ఎట్లా పడితే అట్లా చేస్తే ఒప్పుకుంటారా సార్ ఆఫీసర్లు? ఎస్పీ గారు ఏమలేదా ఎందుకు మాట్లాడామే డిఎస్పీతో అని? ఎస్పీ గారు నాకు ఫుల్ ఆయన చెప్పారు కదా, ఏది ఉంటే అది మనం ఇతను తప్పేం లేదనుకున్నాడు నాకు. కానీ మీకు ఇమ్మీడియట్ బాస్ డిఎస్పీ కదా, ఆయన మీరు ఇగ్నోర్ చేయడం, బైపాస్ చేయడం. ఇగ్నోర్ చేయలేదు సార్, ఎక్కడ ఇగ్నోరెన్స్ లేదు. ఆయన నాతో సరిగా మాట్లాడేవాడు కదా, ఎక్కడా కూడా హయ్యర్ ఆఫీసర్ని లెక్క చేయకపోవటం అది లేదు సార్. నాది ప్రోటోకాలే. ఆయన పలకరించినా పలకరిగిపోయినా నేను పోయి నమస్కారం పెట్టి రావాల్సిందే. నన్ను అసలు పలకరించేవాడు కాదు, కూర్చోమనేవాడు కాదు. క్రైమ్ మీటింగ్లో నన్నొక్కడనే పాయింట్అవుట్ చేసేవాడు. నిన్న జరిగిన కేసు కూడా అడిగేవాడు నన్ను. నేను దానికి కూడా తయారు చేసుకొని పోయేవాడిని. ఆయన కోసం అప్డేషన్ అలవాటు చేసుకున్నా. నాకు ఒకసారి సత్యనారాయణ ఐజీ గారు నా స్టేషన్ విజిట్ చేశారు. సడన్గా వచ్చాడు. నేను ఆ రోజు ఉదయం గుంటూరు ఐజీ చేశారు సత్యనారాయణ. ఆయన వచ్చి చూసి నా డైరీ తీశాడు. డైరీ అప్పటికి 10 గంటల వరకు, ఉదయం 10 గంటల వరకు రాసి ఉంది. చూశాడు, సంతకం పెట్టాడు, పోయాడు. ఇంకొక పోలీస్ స్టేషన్లో, ఐ డోంట్ నేమ్ ఇట్, ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. 15 రోజులు డైరీ రాయలా. క్రైమ్ మీటింగ్ పెట్టాడు మాకు. అందరిని పిలిచి నీ క్రైమ్ ఎంత అని అడిగాడు నన్ను. ఇయర్లీ 500-600 ఉంటుంది సార్ అన్న. అతను లేపి నీ క్రైమ్ ఎంత అన్నాడు. వాట్ గ్రేట్ థింగ్ యు ఆర్ డూయింగ్. 600 క్రైమ్ ఉన్న అతను డైరీ అప్డేట్గా రాశాడు, నువ్వేమో 15 రోజులు డైరీ లేదు. అతనికి రీజన్స్ ఉన్నాయి. అంటే చెప్తున్నా, రికార్డ్ అప్డేషన్ అనేది చాలా బాగుండేది. మనీష్ కుమార్ సిన్హా ఏఎస్పీగా చేసేటప్పుడు ఫస్ట్ ఆయనకి నాకు టర్మ్స్ లేవు. సారు మిస్రిప్రజెంట్ చేసుకున్నారు. అందరు ఆఫీసర్లు సార్ ఆ టెంపరీగా కాసేపు ఉన్న తర్వాత ఆఫీసర్లు మంచోళ్ళు సార్. అంతే. అంటే మీ గురించి పూర్తి తెలుసున్నాక రియలైజ్ అవుతారు మాకు జరిగింది అది. అలా జరిగింది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ గురించి మీరు పూర్తి స్టడీ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్ సార్. 10 మందికి సాయం చేయగలిగే జాబ్, మనము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ సార్ ఇది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు వాళ్ళు చేయగలరు ఏందనేది అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. నేనైతే జాబ్ని తప్పుపట్టను, డిపార్ట్మెంట్ తప్పుపట్టను. అందరూ గుడ్ ఆఫీసర్స్ రమ్మటారు. 100% రావాల్సిందే. ఎవరు రాకపోతే వ్యవస్థ పోద్ది సార్. ప్రజలకి సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు వెంకటేశ్వర గారు. ఆయన ఈ డిపార్ట్మెంట్లో చాలా ఒడిదుడుకులు చూసినా ఇంకా డిపార్ట్మెంట్ ఆయనకి చాలా గుర్తింపు ఇచ్చింది కాబట్టి డిపార్ట్మెంట్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒక మాట పడినవని అంటున్నారు. ప్రజలకి మంచి సేవ చేయొచ్చు, మిగతా డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సేవ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, సొసైటీ కోసం పనిచేయండి అంటూ అతను చెప్తున్నారు. ఇది వారం వెంకటేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.